హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అడాప్ యానిమేట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం 2D యానిమేషన్ చేయటం నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో కార్ యానిమేషన్ చేసాం కదా. సరదాగా ఇప్పుడు ఆటో యానిమేషన్ చేద్దాము. సేమ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేస్తే ఆటో మూవ్ అవుతున్నట్టు. ప్రీవియస్ క్లాస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంకో క్లాస్ కింద ఎందుకు చెప్తుందంటే ఇంకా ఈజీగా మీకు అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఆటో అంటే బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేయకుండా ఆటో యానిమేషన్ చేయటం ఎలా అన్నదే చెప్దాం. చాలామంది నన్ను ఒక బ్రో కూడా అడిగాడు వాటర్ ఫాల్స్ యానిమేషన్ అనేసి. నెక్స్ట్ క్లాస్ అది చేస్తాను. కాకపోతే ఏంటంటే కంటిన్యూ క్యారెక్టర్ యానిమేషన్ చేస్తుంటే కొంచెం బోర్ అన్న ఫీల్ అవుతున్నారేమో అని ఇది చేస్తున్నాను. బట్ అలా మిడిల్లో మనం అదో టాపిక్ ఇదో టాపిక్ కనుక చేస్తే ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ చేయలేం. ఫస్ట్ మనం క్యారెక్టర్ యానిమేషన్ అనేది కంప్లీట్ చేసేస్తే ఇంకా దాని తర్వాత ఏ క్యారెక్టర్ అయినా నెక్స్ట్ లేడీ క్యారెక్టర్ కానీ యానిమల్ కానీ ఇట్లా ఇప్పుడు ఇంట్లో స్టెప్స్ ఎక్కడం కానీ ఫేస్ టర్న్ చేయటం ఒకరితో మాట్లాడటం యానిమల్స్ నెక్స్ట్ ఇట్లా కారులోంచి దిగటం ఇలా క్యారెక్టర్ యానిమేషన్ కంప్లీట్ చేస్తాం అనుకోండి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఏ క్యారెక్టర్ యానిమేషన్ అయినా చేసేయగలుగుతాం. ఆ తర్వాత ఇట్లా కార్ డ్రైవింగ్ అనేసి ఇట్లా ఆటో యానిమేషన్స్ ఇట్లాంటివన్నీ చేసుకుంటే ఒక కంప్లీట్ కోర్స్ అనేది అవుతుంది. ఇలా మధ్యలో మనం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం అనుకోండి కొంచెం క్లాస్ లేట్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనం కంప్లీట్ క్లాసెస్ చేసుకుంటే మీకు యూట్యూబ్స్లో వీడియోస్ చేయటం కానీ జాబ్ పర్పస్ కూడా మీకు యూజ్ అవుద్ది అనమాట కంప్లీట్ కోర్సు. సో మొత్తం మనకి 2D యానిమేషన్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ కంటిన్యూగా నేను క్లాసెస్ చెప్తాను. ఎవరైనా 2D యానిమేషన్ మీద క్లాస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో కొంచెం రెఫర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు బాగుంది నచ్చుతున్నాయి అనుకుంటే క్లాసెస్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక ఎంటీ పేజ్ తీసుకుందాం. తెలుసు కదా మీకు. దీంట్లోకి మన బ్యాక్గ్రౌండ్ మనం అడాప్ ఇల్లస్ట్రేటర్లో సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. చేసాక ఓకే ఇంపోర్ట్ క్లిక్ చేయండి. సో అది వచ్చింది కదా. దీన్ని కొంచెం సైజ్ పెద్దది చేద్దాం మన స్క్రీన్కి సరిపడా. ఓకే కొంచెం అడ్జస్ట్ చేద్దాం కరెక్ట్గా. ఓకే సో ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా బ్యాక్గ్రౌండ్నే కొంచెం పెద్దగా సెట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ యానిమేషనే కాబట్టి ప్రీవియస్ క్లాస్లో ఎవరైనా మిస్ అయితే చూడండి. ఓకే దీన్ని ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో తెలుసు కదా. దాన్ని జస్ట్ ఆల్ట్ పట్టుకుని మౌస్ తోటి ఇట్లా డ్రాగ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇది మ్యాచ్ చేయడానికి యువతల కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ని ఇట్లా పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే రొటేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కొంచెం సెట్ అయినాయి. ఓకే సో ఎగ్జాక్ట్ దీన్నే మళ్ళీ ఆల్ట్ పట్టుకుని మౌస్ తోటి ఇట్లా డ్రాగ్ చేస్తున్నా ఇక్కడ బిల్డింగ్ మ్యాచ్ చేయడానికి. ఓకే సో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ వచ్చి మూడింటిని కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేద్దాం. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే సెట్ అయిపోయింది విడివిడిగా కాకుండా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆటో యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక లేయర్ తీసుకుందాం దాంట్లోకి. సో దీన్ని ఫస్ట్ అయితే పేరు మార్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ బీజీ పెట్టుకుని లాక్ చేస్తాను, ఇంకా కదలదు. నెక్స్ట్ లేయర్ పెట్టుకుని దాంట్లోంచి ఆటోని ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే ఇంపోర్ట్ చేసి కొంచెం సైజ్ పెద్దది పెడదాం స్క్రీన్కి. ఓకే కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ యానిమేషన్. ఫస్ట్ మనం జస్ట్ టైర్లే కదా, టైర్లు యానిమేషన్ చేద్దాం. ఇది నెక్స్ట్ ఇట్లా లోపల పేజీలోకి వెళ్ళటం తెలుసు కదా. డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వస్తుంది, మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. సో రెండు ఉన్నాయి. ఫస్ట్ లేయర్లో ఉంచాను, సెకండ్ టైర్ మాత్రం ఇంకొక లేయర్ క్రియేట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ లేయర్ని సెట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆటో
వెనక్కి టైర్ పైకి ఉంది, అటు వెనక్కి ఉంది. దాన్ని ఏం లేదు, జస్ట్ ఇలా డ్రాగ్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోయింది. చూసారా? ఓకే, వీల్ సెట్ చేద్దాం. కరెక్ట్గా సెట్ చేసుకుందాం వీలు. ఆ జాయింట్ దగ్గరికి సెట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా సెట్ చేస్తున్నాం. ఓకే కదా, ఆ లైన్ కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకోండి అంతే. ఇప్పుడు మనం దీనికి వీల్కి యానిమేషన్ చేద్దాం. ఆటోని అన్నిటిని కన్వర్ట్ టు సింబల్ చేసేయండి. దాని నేమ్ కూడా మార్చేద్దాం, ఆటో అనేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీల్, ఫ్రంట్ వీల్, దీన్ని కూడా కన్వర్ట్ టు సింబల్ F8 క్లిక్ చేస్తే కన్వర్ట్ టు సింబల్. సో దాన్ని నేమ్ చేసా ఫ్రంట్ వీల్ అనేసి. నెక్స్ట్ బ్యాక్ వీల్, F8 క్లిక్ చేశాను, కన్వర్ట్ టు సింబల్. సో దీనికి కూడా నేమ్ మార్చేస్తున్నాం, బ్యాక్ వీల్ అని. ఓకే ఓకే, సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వీల్ మూమెంట్ చేయాలి మనం. అంటే ఏంటి, ఫస్ట్ కొంచెం ఫ్రేమ్స్ తీసుకుందాం. కొన్ని ఫ్రేమ్స్ ఎంత, ఒక 170 180 అట్లా ఫ్రేమ్ తీసుకుందాం. 150. ఓకే, ఇలా తీసుకుని F5 క్లిక్ చేస్తున్నా, సెట్ టు ఫ్రేమ్స్. ఓకే కదా. ఇప్పుడు క్లాసిక్ ట్విన్ని యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ 3 ఫ్రేమ్స్ని 3 లేయర్స్ని తీసుకుని దాంట్లో క్లాసిక్ ట్విన్. సో ఓకే కదా, చూడండి ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఇప్పుడు వీల్ రొటేట్ చేయాలి కదా. సో ఇక్కడ కౌంటర్ క్లాక్ తీసుకుంటున్నా. క్లాక్ తీసుకోవాలా, కౌంటర్ క్లాక్ తీసుకోవాలా, మీకు చెప్పాను, ఐడియా ఉంది కదా. ఓకే, అక్కడ కౌంటర్ క్లాక్ ఎందుకు తీసుకున్నాను అన్నది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకుంటున్నా, ఈ మ్యాప్ ఎందుకు తీసుకుంటున్నా అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా ఐడియా రాకపోతే ప్రీవియస్ క్లాస్ చూడండి, ఐడియా ఉంటుంది. ఆ క్లాసు మీరు ఫాలో అయిన వాళ్ళు ఇది ఎందుకు తీసుకున్నా అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సేమ్ సెకండ్ వీల్, కౌంటర్ క్లాక్ తీసుకున్నాను, స్పీడ్ 2 పెట్టుకున్నాను. ఓకే, కస్టమైజ్లోకి వచ్చాను, ఫ్రేమ్లో దీంట్లో పెట్టుకుని సేవ్ అండ్ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. వీలు కలర్ కలిసిపోయింది కదా, వీలు మూవ్ అవుతుందో లేదో తెలియట్లేదు. సో ఒకసారి కలరు చేంజ్ చేసి చూద్దామా. తెలుసు కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే లేయర్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నా. ఇది మామూలుగా ఊరికే నేను మీకు ఒక వీలు రొటేట్ అవుతుందో లేదో ఒక ఐడియా కోసం నేను చేస్తున్నాను. వేరే మీరు చేసేటప్పుడు ఏదైనా డిఫరెంట్ ఆటో తీసుకుని దాని వీలు కలర్ ఉందనుకోండి, ఇదంతా ఈ ప్రాసెస్ అవసరం లేదు. మీకు ఏంటంటే జస్ట్ ఆ వీల్ రొటేట్ అవుతుందో లేదో తెలియట్లేదు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్కి ఆ వీల్ కలరు కలిసిపోయి ఉండటం వల్ల నేను కలర్ చేంజ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి వీల్ రొటేట్ అవుతున్నట్టు. ఓకే, ఇప్పుడు డబుల్ క్లిక్ చేసుకుంటూ వచ్చేయండి బయటకు, మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చే వరకు. ఓకే కదా, ఇప్పుడు ప్లే కొడుతుంది చూడండి, అది వీల్ తిరుగుతుందా, కొంచెం స్లో తిరుగుతుంది కదా. ఓకే, ఫస్ట్కి వచ్చి వీల్ చెక్ చేసి ఇక్కడ 2 కాస్త 4 సెట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ప్లే కొడతా. ఓకే, స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్ అయింది, ఎండింగ్కి స్లో అవుతుంది. సో ఇందాక మీరు అవన్నీ ఎందుకు సెట్ చేశాను అన్నది కామెంట్ చేయండి. వీల్ రొటేట్ క్లాక్ వైజ్ ఎందుకు చేసాం, కౌంటర్ క్లాక్ వైజ్ ఎందుకు చేసాం, క్లాక్ వైజ్ ఎందుకు చేయలేదు, నెక్స్ట్ మ్యాప్ ఎందుకు తీసుకున్నాం అనేసి. ఈ వీల్ కూడా కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నాను. రొటేషన్ ఐడియా ఉంటుందో లేదో చూద్దాం. బట్ ఇది మొత్తం ఒకటే కలర్ ఉండటం వల్ల మీకు కనబడుతుందో లేదో చూద్దాం ఒకసారి. ప్లే చేద్దాం. అది అంటే ఫ్రంట్ వీల్ తెలుస్తుంది కానీ వీల్ మీకు తెలియట్లేదు చూడండి, మొత్తం అన్ని కలర్స్ ఉండటం వల్ల. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసినప్పుడు డిఫరెంట్ ఆటోస్ తీసుకుంటారు కదా, ఈ ఆటో తీసుకోవాలని లేదు కదా. తెలుసు కదా, ఫ్రీ పిక్లో మీరు సెట్ చేస్తే ఆటో అనేసి సెట్ చేస్తే వస్తాయి, దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేద్దాం. ఆటో యానిమేషన్ చేయాలి, ఆటో వీల్ మాత్రం యానిమేషన్ చేశాను, రిమైనింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా ఆటో యానిమేషన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కాకుండా. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి. నెక్స్ట్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి, ఏ వెబ్సైట్ నుంచి చేసుకోవాలన్నది కూడా చెప్తాను. ఈ లాస్ట్లో పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా క్లాసిక్ ట్విన్ యాడ్ చేసేయండి చివరి వరకు. ఓకే,
నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ తీసుకున్నాను కదా, ఆ లేయరు లాస్ట్ పాయింట్ ఇట్లా మీరు ఆటో మూవ్ చేయట్లేదు, బ్యాక్గ్రౌండ్ మూవ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇందాక ఫస్ట్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు రైట్ సైడ్ మొత్తం చివరికి తీసుకొచ్చాను. లాస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా మనకు స్క్రీన్లో కనబడేంత వరకు మీకు బ్లాక్గా అలా యారోస్ కనబడుతుంది కదా, అదే స్క్రీన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్ట్ ఎంటర్ కొడితే తెలుసు కదా మీకు, MP4 ఫార్మెట్లో చుట్టక ఆల్ట్ ఎంటర్ కొడితే మీకు ఫుల్ వీడియో కనబడుతుంది. చూడండి ఇది ఓకేనా. చూడండి వీల్ తిరుగుతుంది, మీకు బ్యాక్ వీల్ అంటే మొత్తం మిక్స్ అయిపోయి ఉండటం వల్ల తెలియట్లేదు. ఇది ఫ్రంట్ వీల్ తిరుగుతుంది, ఆటో వెళ్తున్నట్టు, కానీ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేసాం, కానీ ఆటో వెళ్తున్నట్టే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ ఆటో అంటే బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది, ఆటో యానిమేషన్ చేస్తాను అనమాట. ఆటో ఇలా వచ్చి ఆగి వెళ్ళినట్టు తెలుస్తుంది మీకు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఒక బ్రో వాటర్ ఫాల్స్ గురించి అడిగాడు, ఆ క్లాస్ చేస్తాను. దాని తర్వాత ఫ్రంట్ వ్యూ, ఇప్పుడు మీకు సైడ్కి వెళ్తూనే తెలుస్తుంది కదా, మీకు కారు ఫ్రంట్కి రావటం, కార్ డ్రైవ్ చేయడం అనే క్లాసెస్ కూడా చెప్తుంది. దాని తర్వాత మళ్ళీ క్యారెక్టర్ యానిమేషన్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీ క్యారెక్టర్ యానిమేషన్ జస్ట్ సైడ్ వాక్ చేయటం, కూర్చోవడం అదే చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వాక్ ఎలా చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలి, ఇప్పుడు సైడ్కి తిరిగి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత స్టెప్స్ ఎక్కాలి, అలా కంప్లీట్ యానిమేషన్ మొత్తం చెప్పేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ అసలు ఇంపార్టెంట్స్ ఏమన్నది, అసలు మీకు ఇంపార్టెంట్ అని కాదు, కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తాను, మీరు నేర్చుకోవటానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ నచ్చుతుంది అనుకుంటున్నాను, బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, సెట్ చేయక్కర్లేదు. నా క్లాసెస్ ఇంకా మీరు నచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరైనా యానిమేషన్ క్లాసులు చూడాలనుకున్న వాళ్ళు నా క్లాసెస్ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.